వెల్కమ్ టు దృశ్యం న్యూస్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కిందట ప్యాకేజీ 2021 పేరు మీద దర్పల్లి మండలానికి సాగునీరు అందిస్తామని, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిప్ప మాసారి నుంచి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు అందిస్తామన్నది. సాగునీరు లేక వేలాది ఎకరాల పంట పాడై కాలంలో నష్టపోతున్నారని నిజామాబాద్ భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మండిపడ్డారు. ఈసారి కూడా అధిక మొత్తంలో వర్షాలు లేకపోవడం సాగునీరు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే సాగునీరు ఇస్తాను గత ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇప్పటికీ దాని యొక్క ఊసు లేదు. వెంటనే సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పైప్లైన్ ద్వారా గానీ, కాంగ్రెస్ చేస్తున్న కెనాల ద్వారా గానీ సాగునీరు వెంటనే అందించాలని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ డిమాండ్ చేస్తోంది. కార్యక్రమంలో జిల్లా మైపాల్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్దిదాస్, గర్గ గంగారెడ్డి, రాజమల్లు, చిలుక మహేష్, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, రవీందర్, నరేష్ గౌడ్, మురళి పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. ఈరోజు దర్పల్లి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నేడు చూస్తూ ఉంటే మండల వ్యాప్తంగా వేసిన పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెస్తామని చెప్పేసి నాడు చెప్పడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు కూడా పైపులేసి ఈ గడ్డకు నీరు లేకుండా వాళ్ళు దిగిపోవడం జరిగింది. అలాగే మొన్న కూడా ఈయన భూపతి రెడ్డి గారు కూడా నేను తెస్తాను, నా వల్ల అవుతుంది ఈ నీళ్లు తేవడని చెప్పేసి ఓట్లడి గెలిచినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. అలాగే ఈ నేటికి కూడా తను ఈ మంచిప్ప మాగారి నుండి నీరు వచ్చే విధంగా ఎలాంటి కృషి చేయలేక ఆయన ఉత్తగా టైం గడుపుతున్నాడు. అలాగే ఇప్పుడు వేసిన పంటలు చూస్తూ ఉంటే వాటర్ లేక ఎండిపోతున్నాయి. అలాగే వేద్దామంటే నీరు లేదు. ఈ విధంగా ఈ నియోజకవర్గం మా దర్పల్లి మండలం చాలా ఇబ్బందుల పాలవుతుంది. గత ప్రభుత్వం ఇలాగే టైం గడిపింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వేస్తుంది. కావున ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము బీజేపీ మండల శాఖ తరఫున మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేడం గారు ముంగడి తీసుకెళ్ళి ఈ నీరు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.